అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. మనం ఈరోజు కూడా మరొక భక్తి రస కథతోటి మీ ముందుకు వచ్చాను. మనకి తెలుసు కదండి, చిదంబరం ఆకాశలింగం, చిదంబర రహస్యం అని కూడా ఉంటారు. తమిళనాడు ప్రాంతంలో పూర్వకాలం జమీందారు ఉండేవాడు ఒక ఆయన. ఆ జమీందారు దగ్గర నయనార్ అని చెప్పి ఒక ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ఆ పనివాడికి పాపం ఎప్పటి నుంచో చిదంబరం వెళ్ళాలి, చిదంబరం దర్శించుకోవాలి అని శివుడి మీద భక్తి ఆయనకి. నేను చిదంబరం చూడాలి అని అనుకుంటూ ఉండేవాడు శివభక్తితోటి. అలాగే పనులన్నీ చేసుకుంటున్నాడు. ఒకసారి పనులన్నీ పూర్తయిపోయాయి. తన యజమానిని జమీందారు గారిని అడిగాడు, అయ్యా నేను చిదంబరం వెళ్ళాలనుకుంటున్నాను, శివ దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది, మీరు అనుమతి ఇవ్వండి, నా పనులన్నీ అయిపోయాయి అంటాడు. అప్పుడు జమీందారు కదా కొంచెం అహంకారం అనమాట, వీడేంటి మన దగ్గర పనిచేసేవాడు, శివభక్తి ఏంటి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఏమన్నాడు, సరేలే వెళ్ళు అన్నాడు. సరే పాపం వీడు చాలా ఆనందపడిపోయాడు నయనార్. వెళ్ళు, ఈయన భక్తి పారవస్యంలో ఉన్నాడు, వెళ్ళు అనే మాట వినిపించింది. తర్వాత ఇంటికి వస్తూ వస్తూ అనుకున్నాడు, అని గుర్తు చేసుకుంటున్నాడు, వెళ్ళమన్నాడు కదా అని. మళ్ళీ ఆయన ఏమన్నాడు, సరేలే 500 ఎకరాల పొలం ఉంది నాకు, 500 ఎకరాల పొలం దున్నేసేయి, తర్వాత దాంట్లో విత్తనాలు చల్లేసేయి, దానికి నీళ్లు పెట్టేసేయి, కలుపు తీసేసేయి, కుప్ప నూర్చేసేయి, పంటల్ని గాదల్లోకి ఎత్తేసేయి, గడ్డి మొత్తం శుభ్రం చేసేసేయి, అన్నీ చేసేసుకుని రేపొద్దున కల్లా వెళ్ళిపోయి రాత్రికి అన్నీ చేసేసి అన్నాడు ఆయన. అయ్యో ఏంటి ఇలా అన్నాడు, ఒక్క రాత్రిలో 500 ఎకరాల పని నేను ఒక్కడిని ఎలా చేస్తాను, ఇది అయ్యే పని కాదు, ఆయన వెళ్ళు అన్నాడని ఆనందంతో అనుకున్నాను, నాకు ఈ జన్మకి శివయ్య దర్శనం చేసుకునే యోగం లేదు, నా రాత ఇంతే అనుకుని ఒక్కసారి చిదంబరం ఆకాశలింగం కదా, ఆకాశం కేసి చూసి శివా 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 అని ఆర్తితో అరిచి కన్నీళ్లు పెట్టుకుని, స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం నాకు కల్పించవా, ఏంటి నాకు ఈ పేదవాడి మీద కనికరం చూపవా అని మనస్ఫూర్తిగా వేడుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని నేల మీద పడి సొమ్మసిల్లి అలాగే ఏడ్చి నిద్రపోయాడు. అంతే. భక్తజన బాంధవుడు బోళాశంకరుడు స్వామివారు తలుచుకుంటే ఒక్క క్షణంలో అవన్నీ పంటలు ఇలా అనంగానే అన్నీ చేసేయగలడు. కానీ స్వామివారు స్వయంగా దిగొచ్చారు, పార్వతీ సమేతంగా. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రమద గణాలతోటి దిగొచ్చాడు. వచ్చి ఆయనే స్వయంగా మన నాగలి పట్టుకొని పొలం దున్నాడు. ఆయన తలుచుకుంటే ప్రకృతే పరవశిస్తుంది కదా. భక్తుడి కోసం చూడండి స్వామివారు దిగి వచ్చి కష్టపడ్డారు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది, వినాయకుడు కలుపు మొత్తం తీశాడు, సుబ్రహ్మణ్యుడు కుప్పనూర్చాడు, ప్రమద గణాలన్నీ కూడా ఆ పంటలన్నీ కూడా గోనె సంచులకెత్తి మొత్తం అన్ని తీసుకెళ్ళి గాదిలో వేశారు. మొత్తం అంతా గడ్డి అంతా శుభ్రం చేసేసిన తర్వాత శివుడు నయనార్ని లేపారు. నయనార్ లే నాయనా, పనంతా అయిపోయింది, పొలంలో నాగలితో దున్నేసాం, విత్తనాలు చల్లేసాం, పంట వచ్చింది, కలుపు తీసేసాము, గడ్డి కూడా తీసేసాము, అన్ని బస్తాల్లో గాదుల్లోకి ఎత్తి గాదిలో పోసేసాం, ధాన్యం అంతా బస్తాల్లో నింపి, ఇంకా నీ యజమానికి చెప్పి నువ్వు చిదంబరం వెళ్ళొచ్చు చూడొచ్చు అయ్యా అని చెప్పేసి స్వామివారు లేపి తట్టి లీలగా మాయమైపోయారు. అంతే. అతని ఆనందానికి అవధులు లేవు. స్వామి, ఈ భక్తుడి కోసం నువ్వు ఇంత చేసావా తండ్రి, భక్తితో ఆర్తితో నమ్మి పిలిస్తే నువ్వు ఏమైనా చేస్తావు, పలుకుతావయ్యా, భక్తుల పాలిట కల్పవృక్షం అయ్యా, కొంగు బంగారం నువ్వు అని చెప్పేసి ఆయన్ని స్తుతిస్తూ పరుగున ఆయన యజమాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జమీందారు చెప్పాడు, స్వామి నేను చిదంబరం వెళ్తున్నాను అని. మరి నీ పని అయిపోయిందా అంటే, ఒక్క రాత్రిలో నా అని అడిగాడు. ఆయన తీసుకొచ్చి చూపించాడు, ఒక్క రాత్రిలో నా పని అంతా అయిపోయింది అండి అని. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఇది మానవ మాతృలు చేసిన పని కాదు, సాక్షాత్తు సదాశివుడు చేశాడు, భక్తుడి కోసం తను దిగొచ్చి ఇంత పని చేశాడు అని చెప్పేసి ఆయన వెంటనే నయనార్ కాళ్ళ మీద పడిపోయాడు. నయనార్ కాళ్ళ మీద పడిపోయి, నేను ఈరోజు నుంచి మారిపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తూ శివభక్తుడిగా మారిపోయాడు. సరే, నయనార్ బయలుదేరాడు, చిదంబరంకి వెళ్ళాడు. చిదంబరం వెళ్ళిన తర్వాత అతన్ని పూజారులు అక్కడ, నువ్వు చిదంబరంలో గర్భగుడిలో అంటే కొంచెం ముందు దర్శనానికి అడుగు పెట్టాలంటే నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యాలి, నీకు ఆలయ ప్రవేశం లేదు అని నిలదీశారు. వెంటనే అగ్నిని పూజారులంతా రాజేశారు. వెంటనే నయనార్ అగ్నిలో ప్రవేశించాడు. అగ్ని మొత్తము పూల దండ కింద అయిపోయిందనమాట. వెంటనే ఆయన చూస్తూ ఉండగానే నయనారు శివునిలో వెలుగులో జ్యోతి వెళ్ళి శివునిలో ఐక్యమైపోయింది. చూసారా, నమ్మిన భక్తుడికి నయనార్కి శివయ్య మోక్షాన్ని ప్రసాదించాడు. ఇలాంటి లీలలు ఎన్నెన్నో మరెన్నో కలుసుకుంటాను. శ్రీ గీతా టాక్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం నమ శివాయ.